వేసుకుని త్వరగా వెళ్ళు. అరే ఇది నా డ్రెస్, నువ్వెలా వేసుకుంటావు? అవన్నీ వాడటం నీకు అలవాటైపోయింది. ఏయ్, तुम दोनों बाहर जाओ. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం మాట్లాడానికి వచ్చినా. చెప్పండి సార్. 24 తారీఖు మన ఎమ్మెల్యే సాబ్ పార్టీకి మన బార్కు వస్తున్నాడు. నువ్వు ఆయనతో ఒక గంట స్పెండ్ చేసినావనుకో, ఆయన మస్తు ఖుషి అవుతాడు. ఆయన ఖుషి అయిందనుకో, నాకు కార్పొరేటర్ సీట్ వస్తుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? అంటే పైసలు తీసుకొని వస్తావా? సార్ నేను పడుకోవడానికి రాలేదు సార్. ఆహా. ఇండస్ట్రీకి మంచి డాన్సర్ అవుదామని వచ్చాను. బ్రతకడానికి పని చేస్తున్నాను, కానీ పడుకొని బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అరే సాల్ది అమ్మా, అంటే ఏం చేయందే మాస్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిండా? మీ సినిమా వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? 24 తారీఖు అన్నొస్తుండు, నువ్వు రెడీగా ఉండాలి. సార్ నువ్వు రాలేదనుకో, ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతా. వింటుంటేనే కొట్టాలన్నంత కోపం వస్తుందండి, కానీ ఆడు కొట్టించుకునే స్థాయిలో లేడు కదా. అందుకే చెప్పను అన్నాను. మాది భీమవరం అండి. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మన డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్లో ఊర్లో మన ఫ్రెండ్స్కి నచ్చితే చాలదో, ఇక్కడ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకు కూడా నచ్చాలని. ఎంతమంది ఎన్ని మాట్లాడినారో. ఈ మధ్యన ఒకడు మీరు అనుకున్నంత పెద్ద బూత్ తిట్టాడు తెలుసా? అవునా? అలాగని నేను ఊరెళ్ళిపోతానే ఏంటి? అయినా సినిమా వాళ్ళని చిన్న చూపు చూడటం ఎప్పటి నుంచో ఉందండి, అది ఎప్పటికే ఉంటుంది. వాళ్ళు మారరు, మనకు మానాల్సిన అవసరం లేదు. అలా చూస్తూ ఉంటే ఏమో అనుకున్నా. విషయం ఉంది. యాక్టర్ అవుదామని వచ్చాను కదండి, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే ఇక్కడ కష్టం. మా రూమ్ ఇటు సైడ్ అండి. వెళ్తానండి, బాయ్. రేపు పొద్దున్న కలుద్దాం. గుడ్ నైట్. ఏమండోయ్, రేపు మాత్రం మీరు నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు. ఈ రేంజ్ లో ఉండాలి, ఓకే? మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. బాయ్. బాయ్. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఒకే సీన్ లో ఎమోషన్, మోటివేషన్, దానికి తోడు సెటిల్డ్ హీరోయిజం. మళ్ళీ రాసావయ్యా. ఈ స్క్రిప్ట్ కి వెంకటేష్ బాబు అయితే అద్దరిపోతాడు. ఒక్క నిమిషం వాళ్ళ మేనేజర్ తో మాట్లాడతా. సార్ ఒక్క నిమిషం సార్. పర్లేదయ్యా, చెప్పు. నీ మైండ్ లో దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంటే వాళ్ళకే వెళ్దాం. అంటే సార్ అది రాసుకున్నప్పటి నుంచి వీణి అనుకుని రాసుకున్నాను సార్. వీడే సార్ మన కథలో హీరో. బాగా చేస్తాడు సార్. మీ నెక్స్ట్ డైలాగ్ గెట్అవుటే కదా సార్? సార్ చాలా మర్యాదస్తులు రా, మనల్ని వెళ్ళిపోమని చెప్పడానికి మొహమాట పడుతున్నారు. మనం వెళ్ళిపోదాం పద. అది కాదు సార్. థ్యాంక్స్ అయ్యా, అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కథకు నువ్వే యాప్ట్ అని నాకు అర్థమైనట్లేదురా. పర్లేదులే, మనం వేరే ఆప్షన్ ట్రై చేద్దాం. నువ్వేం ఫీల్ అవ్వకు. సరే. అన్నా పైనుండు పో. నేను చెప్పాను కదా సార్ వెళ్ళనని. ఏయ్, సౌండ్ బంద్ కర్ రే. ఏంది? పారు, ఏమైంది? నేను వెళ్ళనని చెప్పాను కదా సార్. నేను కూడా చెప్పిన కదా, గుంజుకపోతానే. అన్నా అన్నా వద్దన్నా, తప్పన్నా. నీకేం పని రాయడా? అలా కాదన్నా, ఇది తప్పన్నా, వద్దన్నా. ఏంద్రా
లవ్వా అయ్యో అలాంటిదేం లేదన్నా. లవ్వా అక్క ఏయ్! రాయ్! ఏయ్! లోపలికి వెళ్దాం పద. రేయ్, సినిమా వాళ్ళని చూడాలనుకో తప్పులేదు, కానీ వాళ్ళతో సుఖపడాలనుకుంటే మాత్రం ఈ సీనుగాడు ఇలాగే రియాక్ట్ అవుతాడు. చాలు. మీరు గనక ఏ విజయ్ వాడినో కానీ ఏ ధనుష్ వాడినో కానీ తీసుకొస్తానని చెప్పండి, అడ్వాన్స్ ఇప్పుడే ఇచ్చి పుడుస్తాను 5 లక్షలు. వద్దు సార్. 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తానంటే వద్దంటావా? నీ క్వశ్చన్ తెలుసా? ఇదిగో, మన ఇద్దరం కూడా జీవితంలో అంత డబ్బుని దగ్గరగా ఇప్పుడు దాకా చూడలేదు. రై, నాకు డబ్బే కావాలనుకుంటే ఈ పాటికి సినిమా ఎప్పుడో చేసేసేవాడిని. ఈ పిచ్చి పిచ్చి అరిటాకు మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమవుతుందా? ఆ రోడ్ చెప్తే గానీ నాకు ఎలగలేదు. నువ్వు ఫెయిల్ అవుతుంది నీ వల్ల, నీ కథల వల్ల కాదు, నా వల్ల, నన్ను హీరోగా అనుకోవడం వల్ల. అరే, నా మాట విని ఇంకో హీరోతో వెళ్ళిపోదాం. ఛాన్సే లేదురా. నేను ఈ కథ అంటూ చేస్తే నీతోనే చేస్తా. రే, నువ్వు నన్ను హీరో అని మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పరువు తీస్తున్నావు, నీకు అది అర్థమవుతుందా? రేయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ కథ రాసుకుందే నీకోసం, అంతే. పోను పని చేద్దాం, అంతవరకు ఆ కథని పక్కన పెట్టే, నువ్వు ఇంకో కథ రాసుకో. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మన ఇద్దరం కలిసి ఆ కథ చేద్దాం. నేనంటూ లాంచ్ అయితే డైరెక్టర్గా అది ఈ కథతోనే జరగాలి. అదే నా కోరిక. ఎక్కడ దొరికిందిరా బాబు నీకు ఆ కథ? అది చూస్తే కమర్షియల్ గా ఉంది, నువ్వేమో నన్ను హీరో అంటావు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడలేక నా మీద నాకే చిరాకేస్తుంది. రేయ్, ఏంటి? నీకు విషయం తెలుసా? ఇది బార్సీన్ అన్న కథ. అన్నా, స్పీకర్లో సాంగ్స్ ప్లే అవుతుంటే ఈ ఏర్పాటు ఎందుకన్నా? ఫీల్ కోసం రా. ఫీల్ అయ్యవా? నేను ఫీల్ అవ్వాలి. సరే అన్నా, సరే. బార్సీ నువ్వు రియల్ క్యారెక్టరా?